దేవుని నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మరొక్కసారి మనమందరమును కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటువంటి భాగ్యాన్ని ప్రభువారు మనకి అనుగ్రహించినందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారా? మరి దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మీ జీవితాలు కొనసాగుతూ ఉన్నవా? దేవుడు ఈ లోకంలోంచి మనలందరినీ కూడా మరి ప్రత్యేకపరుచుకున్నారు. ఆయన యొక్క నిత్యరాజ్యంలో మనమందరము కూడా సదాకాలము ఆయనతో జీవించాలి అన్నటువంటి ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఏర్పాటు, ఆయన యొక్క సంకల్పాన్ని మన ఎడల నెరవేరుస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మీరు చాలామంది ఆసక్తికరంగా మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా చేయబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క వీడియో మెసేజెస్ని చివరి వరకు చూస్తున్నారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి మీరు ఆసక్తికరంగా తిలకించుచున్నటువంటి ఆ విషయాన్ని బట్టి దేవుడు తన యొక్క ఆత్మకార్యాన్ని మన మధ్య జరిగిస్తూ ఉన్నాడని నేనైతే రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ప్రియులరా, మరి ప్రభునందు ఈ ప్రయాస వ్యర్థం కాదని నేను ఎరిగినటువంటి వాడనై ఆ యొక్క దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నాను. మరి వీడియో రూపంలో పంపిస్తూ ఉన్నటువంటిది కొన్ని నిమిషాలు మాత్రమే తీసుకుంటూ ఉంది. ఎక్కువ ఒకవేళ ఇది ఎక్స్టెన్షన్ అయితే కనుక పూర్తి మెసేజ్ని మీరు వినలేకపోవచ్చు. అయితే కింద యూట్యూబ్ లింక్ మీకు పంపిస్తాను. అది మీరు ఓపెన్ చేసి మీరు అనుకూల సమయంలో దాన్ని విని దేవుని యొక్క వాక్య ధ్యానంలో మరింత మీరు బలపడాలని ప్రభునామంలో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి ప్రభునందు ప్రియులారా, నిన్నటి దినాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదలుకొని యేసుప్రభు వారు ఆ కొండ మీద ప్రసంగించినటువంటి అంశములో మొట్టమొదటిగా 7 ధన్యతల గురించి యేసుప్రభు వారు మాట్లాడి ఉన్నారు. నిన్నటి దినాన్ని ఒక ధన్యత గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. నేటి దినమున 5వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి 2వ ధన్యత గురించి మనం ధ్యానం చేద్దాం. యేసుప్రభు వారు అన్నారు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని యేసుప్రభు వారు చెప్పడం జరిగింది. ప్రియులరా, ప్రతి మనిషి కూడా జీవితంలో దుఃఖపడతాడు. అయితే ఆ దుఃఖపడడానికి వెనుక ఉన్నటువంటి కారణాలు మనం చూసినప్పుడు తిండి లేక దుఃఖపడేటువంటి వారు, సుఖము లేక దుఃఖపడేటువంటి వారు, ధనము లేక దుఃఖపడేటువంటి వారు, ఇల్లు లేక, ఉద్యోగం లేక, లేకపోతే పిల్లలకు వివాహము చేయలేక, గర్భఫలము లేదని, లేకపోతే ఎదుటివారి వలె మనము లేము అని, లేకపోతే ఈ జీవితం భారంగా ఉంది అని చెప్పి చాలామంది దుఃఖపడుతూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి అవసరతలై ఉంటూ ఉన్నవి. అలాగునే భౌతికంగా మనం భరించేటువంటి భారము అధికమైనప్పుడు, నిందలు అవమానములకు గురైనప్పుడు మనము దుఃఖపడుతూ ఉంటుంటాం. ఈ దుఃఖ సమయంలో మన కన్నులు చెమ్మగిల్లుతాయి. అలాగే కన్నుల వెంబడి కన్నీరు అనేటువంటిది కారుతూ ఉంటుంది. ఇది మనోవేదన, ఇది యొక్క హృదయ వేదన అయి ఉంటూ ఉంది. ప్రియులారా, ఈ భౌతికమైనటువంటి విషయాలలో దుఃఖపడేటువంటి వారి యొక్క దుఃఖమును దేవుడు చూచి ఆయన ఏం చేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడంటే వారి యొక్క అవసరతలు తీరుస్తూ వారికి విడుదలను కలుగజేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రీతిగా మనము చూసినట్లయితే ప్రియులారా, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో పెట్టుచున్నటువంటి వేదనను, ఫరో పెట్టుచున్నటువంటి ఆ యొక్క శ్రమను బట్టి వారెంతో వేదన చెందారు. ఆ సమయంలో వారు దేవునికి మొరపెట్టారు, ఎంతో దుఃఖపడ్డారు. దేవుడు వారి యొక్క మొరను తగిన సమయమందు విని వారికి విడుదలను కలుగజేసి ఉన్నారు. ప్రియులారా, ఇలాగున మరి హిజ్కియా కూడా తనకి మరణకాలము సమీపించినప్పుడు కన్నీరు గార్చాడు, దుఃఖపడ్డాడు, వేదన చెందాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అతనికి మరలా ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా, అలాగునని బైబిల్ గ్రంథంలో అనేక మంది వారికి ఉన్నటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి వారు ఎంతో దుఃఖపడుతూ వచ్చారు. ప్రియులారా, కొంతమంది మరి వారి యొక్క సమస్యలను సమస్యలుగా
అనుభవిస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి వారి యొక్క ఆ దుఃఖమును వెళ్ళబుచ్చరు. వారు కన్నీరు కార్చి ప్రార్థన చేయరు. వారిని ఆ దుఃఖము నుంచి, ఆ యొక్క కన్నీటి వేదన నుంచి విడిపించగలిగినటువంటి దేవునికి మొర్రపెట్టరు. అందుచేత వారి యొక్క దుఃఖముగానే, వారి యొక్క కన్నీరుగానే వారి యొక్క జీవితాంతం ఉంటుంటుంది ప్రియులారా. మరి యేసుప్రభు వారు చెప్పారు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. చాలా మార్లు మన జీవితంలో దుఃఖపడుతూ ఉంటుంటాం. కొన్ని మార్లు అనేక మందిలో దుఃఖపడుతూ ఉంటుంటాం. కొన్ని మార్లు మనకి అతి సన్నిహితులుగా ఉన్నటువంటి వారి మధ్య మన బాధలు చెప్పుకుంటూ ఉన్నటప్పుడు మనకి దుఃఖం కలుగుతూ ఉంటుంటుంది. అలాగుననే కొన్ని మార్లు ఇక మన బాధ ఎవరికి అర్థం కాదు. ఒకవేళ మనం దుఃఖపడినా వారు తీర్చలేరు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చొని మనము దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటుంటాం. ప్రియులరా, మన దుఃఖం ప్రజలకి అర్థం కాకపోవచ్చు. మన వేదన అనేటువంటిది మన యొక్క సన్నిహితులకు అర్థం కాకపోవచ్చు. కానీ వారికంటే గొప్పవాడైనటువంటి దేవుడు మన యొక్క కన్నీటిని తుడిచేటువంటి వాడు. మన యొక్క దుఃఖ సమయంలో ఆయన మనలను ఆదరించేవాడు, వాదార్చేవాడు. దుఃఖమునకు ప్రతిగా ఆయన పూదండను ఇచ్చేటువంటి వాడై ఉంటున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో దేవుని చేత నేను పంపబడ్డాను, దుఃఖములో ఉన్నటువంటి వారికి నేను ఉల్లాస వస్త్రమును ఇచ్చేటువంటి వాడనై ఉంటూ ఉన్నానని ఆయన అంటూ ఉన్నాడు ప్రియులారా. మరి అహష్వేరోషు కాలములో మనం చూసినట్లయితే యూదులకు బహుశ్రమ సంభవించినప్పుడు ఏస్తేరు మొదలుకొని మొర్దెకై మొదలుకొని యూదులందరూ కూడా కన్నీటితో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కొరకు హామాను సిద్ధపరిచినటువంటి ఉరికొయ్య నుంచి దేవుడు వారిని విడిపించి వారందరికీ కూడా సంతోషమును సమాధానమును కలుగజేసి ఉన్నాడు ప్రియులారా. ఈ ఏడుపు గురించి, దుఃఖము గురించి, కన్నీరు గురించి యేసుప్రభు వారు అద్భుతమైనటువంటి మాటలు ఆయన తెలియచేశారు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల వరకు కూడా మనం చూచినట్లయితే, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళకి ఏం మిగిలింది, వాళ్ళకి అన్ని కష్టాలే అన్నట్లుగా వాళ్ళు హేళన చేస్తారట. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో మనకి కొన్ని శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. లోకంలో మనం ఉన్నాము గనక ప్రియులారా, మన పరలోక రాజ్య సంబంధులమై ఉంటూ ఈ భూలోక రాజ్యంలో ఉన్నాము గనక లోపల ఉండేటువంటి ఆత్మ దేవునితో అనుసంధానం చేయబడినప్పటికీ బాహ్యమైనటువంటి ఈ శరీరం ఈ లోకంలో ఉండుట వలన ఎన్నో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. నిశ్చయముగా అనగా ఖచ్చితంగా 100% మనం నమ్మదగినటువంటిది అయి ఉంటుంది ప్రియులరా. ఎన్నో మార్లు మనం ఏడ్చాం, ఎన్నో మార్లు దుఃఖపడ్డాం. అయితే ఆ దుఃఖ సమయంలో, ఏడ్చిన సమయంలో ఎవరు మనలను ఊరుకోబెట్టారు, లేకపోతే ఎవరు మనలను ఆదరించారు, ఓదార్చారు? ప్రభు యొక్క ఆత్మయే కదా. ఆ తర్వాత మళ్ళా మన ముఖంలో దేవుడు ఆ నవ్వునిచ్చాడు, ఆనందాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. కనుక ప్రభువు దుఃఖించు వారిని ఆయన ఓదారుస్తాను అని అంటూ ఉన్నాడు ప్రియులారా. యేసుప్రభు వారు దీని గురించి ఒక చక్కని ఆ ఉపమానాన్ని ఆయన, లేకపోతే ఉదాహరణను ఆయన తెలియజేస్తారు. 21వ వచనంలో మనం చూస్తే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. చూడండి ప్రియులరా, ప్రసవించేటువంటి స్త్రీ తాను గర్భవతినని తెలియగానే నేను ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నాను, లేకపోతే దేవుడు ఒక బహుమానంగా
మరి బిడ్డను నా యొక్క గర్భంలో పెట్టాడు, నేను లోకానికి ఒక బిడ్డను అందించబోతున్నాను అనేటువంటి ఆ భారాన్ని ఆ భారభరితమైనటువంటి ఆ కార్యాన్ని తాను చాలా ఓపికగా కొనసాగిస్తూ ఉంటుండేది. మరి స్త్రీలు ప్రెగ్నెంట్ అని తెలియగానే వాళ్ళు ఆ స్టార్టింగ్ సమయంలో మంచిగా ఆహారం తీసుకోవడానికి అవ్వదు, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంటుంది. అంతేకాకుండా బేబీ పెరుగుచున్న కొలది వెయిట్ పెరుగుతూ ఉంటుంటుంది. ఇంచుమించుగా 9 నెలల సమయం, 9 నెలల కాలాన్ని ఆ బిడ్డను మోస్తూ ఉన్నటప్పుడు, లేకపోతే ఆ యొక్క పిండోత్పత్తి ప్రారంభమైనప్పుడు అతి కొద్ది గ్రాములతో ప్రారంభమైనటువంటి ఆ పిండం డెలివరీ సమయానికి ఇంచుమించుగా 3 kgs వరకు కూడా ఆ తల్లి వెయిట్ మోస్తూ ఉంటుంటుంది. అంతేకాకుండా ప్రియులారా, ప్రసవించే సమయంలో మరి ఇంకంతా ఇంత వేదన కాదు ప్రియులారా, అది నిజంగా మరణ జీవ సమస్యలాగా ఉంటుంటుంది. ఆ సమయంలో మరి స్త్రీ ఎంతో ఆ వేదన చెందుతూ ఉంటుంటుంది, దుఃఖ పడుతూ ఉంటుంటుంది ప్రియులారా. మరి అంత సమయంలో అలాంటి పరిస్థితులలో దేవుని యొక్క కృపను బట్టి కాన్పు జరిగిన తర్వాత ఆ శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అయితే ప్రియులరా, ఆ బాధలో వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి అంటే, నేను ఒక భూమి మీద నరునికి జన్మనిచ్చాను అని ఆ యొక్క సంతోషం. ఆ వేదన తాలూకా అవుట్పుట్ ఏంటంటే ఒక గొప్ప బహుమానం అనేటువంటిది చూడగానే ఆ వేదన మర్చిపోద్దట ప్రియులరా. మరి మా నాన్నగారు అంటూ ఉండేవారు, దుఃఖంలో దొరికింది చక్కని మార్గం అని అంటూ ఉండేవారు. నిజంగా చక్కని మార్గం అనేటువంటిది దుఃఖపడినప్పుడు మాత్రమే కదా. చూడండి, ఆకాశం వర్షించినప్పుడు భూమి ఫలభరితంగా ఎట్లా కనిపిస్తుందో, అలాగుననే భూమి ఎండి తన యొక్క నోరు తెరిచినప్పుడు ఆకాశం నుంచి కురిసేటువంటి వర్షాన్ని అది త్రాగి తినుటకు ఆహారమును ఎలాగైతే మానవులకి ఇస్తూ ఉందో ప్రియులరా, అలాగున వేదన చెందినటువంటి హృదయాలను ఆయన ఆనందముతో నింపేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. 22వ వచనంలో మనం చూస్తే, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూసేదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. ఎందుకు వాళ్ళు దుఃఖపడుతున్నారు అంటే, యేసుప్రభువా, మరి నీవు మాకు కనిపించకుండా వెళ్ళిపోతావా? నీ పిలుపుని బట్టి మేము వచ్చాము కదా, మరి వచ్చినప్పుడు ఇలాగున నువ్వు మరలా మమ్మల్ని ఎడబాసిపోతావు అనేటువంటి సంగతి తెలియదు. కానీ తీర్మానముతో వచ్చిన తర్వాత నేను కొంతకాలమే మీ మధ్య ఉంటానని నువ్వు చెబుతూ వస్తున్నావు. మరి నీవు లేని జీవితాన్ని మేము ఊహించలేము, అందుచేత మాకు దుఃఖమే కలుగుచూ ఉన్నది అని అంటే, అప్పుడు ఆయన అంటూ ఉన్నారు, ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు కానీ నేను మరలా మిమ్మును చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. సిలువ వేయబడతావా? అది మాకు దుఃఖంగానే ఉంది. మరణిస్తావా? అది మాకు దుఃఖంగా ఉంది. సమాధి చేయబడతావా? అది మాకు దుఃఖంగానే ఉంది. అయితే తరువాత కలిగేటువంటి నిరీక్షణ ఏంటి అంటే, నేను మరలా మిమ్మల్ని చూస్తాను, నేను మరలా మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూస్తారు అంటే నేను సమాధి నుంచి తిరిగి లేస్తాను. ఎస్, మా యేసయ్య మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరణించిన వారినెల్లా కూడా ఆయన లేపే శక్తిమంతుడు. ఆయన పాతాళమునకు వెళ్ళి మరలా తనంతట తానుగానే సజీవుడిగా దేవుడు ఆయనను లేపి ఉన్నాడు అని నన్ను చూసి మరలా సంతోషిస్తారు అని అంటున్నాడు. కనుక ప్రియులరా, దుఃఖము అనేటువంటిది శాశ్వతంగా ఉండేటువంటిది కాదు, అది తాత్కాలికమైనటువంటిది. చాలామంది దుఃఖ సమయాన్ని టోటల్ లైఫ్తో ముడిపెట్టేసి ఏం చేస్తూ ఉంటుంటారంటే, ఆ దుఃఖాన్ని భరించలేక, ఆ దుఃఖాన్ని ఓర్వలేక ఇక ఆత్మహత్యే సరైనటువంటి మార్గమేమో అని అనుకుంటారు. కానీ దుఃఖము శాశ్వతం కాదు, కన్నీరు శాశ్వతం కాదు. దేవుడు దాన్ని తుడిచే ఒక దినము, ఓదార్చేటువంటి దినము ఒకటి రాబోతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఇలాగున అనేక మంది భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో దుఃఖపడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అలాగుననే మనకి
తెలుసు. అన్న అన్న మరి ఎల్కన భార్య అయినటువంటి అన్న కూడా తనకు గర్భఫలము లేనందు చేత ఆమె కూడా బహుగా దుఃఖపడినటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 9వ వచనములో వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని మరి నీ సేవకురాలనైనటువంటి నాకు ఒక మగబిడ్డను ఇచ్చిన ఎడల అని ఆమె కన్నీరుగార్చి ప్రార్థన చేస్తూ ఉంది ప్రియులారా. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆమె పడుచున్నటువంటి నిందలు కానీ, ఆమె పడుచున్నటువంటి ఆ యొక్క వేదన కానీ ఎట్లా ఉంది అంటే ఆమెలో దుఃఖాన్ని పుట్టించింది. ఆమె బహుగా ఏడుస్తూ ఉంది ప్రియులారా. నిజమే, అవసరతల విషయంలో, అక్కరల విషయంలో చాలామంది నిందల మధ్య, అవమానముల మధ్య మరి చాలామంది ఏడుస్తూ ఉంటుంటారు. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే బాహ్య సంబంధమైనటువంటి ప్రతి అవసరమును కూడా, అంటే సమయానుకూలంగా యోగ్యతను బట్టి, మన యొక్క పరిధిని బట్టి దేవుడు సమస్తము కూడా మన మేలు కొరకు ఆయన చేయాలని తలంచినటువంటి వాడై ఆయన బాహ్య సంబంధమైనటువంటి ప్రతి అవసరతను కూడా తీర్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, మనం దుఃఖపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు కూడా ఆయన మరి వేదన చెందుతాడట. చూడండి, కొన్నిసార్లు ఆ బిడ్డలు ఏడుస్తూ ఉంటుంటే తల్లి కూడా ఏడుస్తూ ఉంటుంటుంది ఆ బిడ్డ యొక్క బాధను చూడలేక. ఇలాగున మరియా మాత అనబడినటువంటి వారు ఏడుస్తూ ఉంటుంటే యేసుప్రభువు వారు కూడా హృదయంలో దుఃఖపడినటువంటి స్థితిని మనము ఎరుగుదాం ప్రియులరా. కాబట్టి ఆయన మనము అనుభవించుచు ఉన్నటువంటి శ్రమల విషయంలో సహ అనుభవము కలిగినటువంటి వాడట. అంటే సమానమైన అనుభవం కలిగినటువంటి వాడు. ఆయన దైవత్వం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఒక మానవుడిగా మన యొక్క సమస్త విషయాలలో కూడా సమానమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఒక తండ్రిగా నువ్వు వేదన చెందుతున్నావా? ఆ దుఃఖం ఆయనకి తెలుసు. ఒక సహోదరుడిగా వేదన చెందుతున్నావా? ఆ దుఃఖము ఆయనకి తెలుసు ప్రియులరా. కాబట్టి ఈ అన్న దుఃఖపడుట, ఏడ్చుట దేవుడు చూచి ఏలీ ద్వారా ఒక దీవెన వచనాన్ని పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఏలీ ఒక ప్రవచనం చెప్పాడు. ఏంటి అంటే, అన్న నువ్వు వచ్చే ఏడాదికి నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు అంటే ఆమె సమాధానముతో సంతోషముతో వెళ్ళిపోయింది ప్రియులరా. అయితే ఆ దుఃఖం తీరడానికి ఆమె గర్భవతి అయి ఆ బిడ్డను కన్నడానికి 9 నెలల నిరీక్షణ, ఆ బిడ్డ పుట్టగానే సంతోషముతో మళ్ళా తాను చేసుకున్నటువంటి మొక్కుబడి చొప్పున దేవుని మందిరానికి వచ్చింది. ప్రతి ఏట వస్తుంది. ఆ ఏట బహుగా ఏడ్చింది. కానీ ఆ తదుపరి ఏట మాత్రం ఆమె దుఃఖంతో రాలేదు, సంతోషముతో వచ్చింది ప్రియులారా. కాబట్టి ప్రభునందు మనము నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, మనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా దేవుని సన్నిధిలో మనము దుఃఖపడుతూ ఏడ్చి దాన్ని వెళ్ళబుచ్చగలిగితే, హృదయ వేదనతో మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు ఆ ప్రార్థన అంగీకరించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అందుచేత బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము మనకి ఏమని సెలవిస్తూ ఉంది అంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పబడుతుంది. నీది ఏ రకమైనటువంటి దుఃఖమైనప్పటికీ పర్లేదు, నేనున్నాను అని ప్రభు నిన్ను ఓదార్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. అయితే మనము దేవుని దగ్గరికి రాకుండా ఓదార్చబడలేము. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన మనలను ఓదార్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 16 వచనాల వరకు కూడా ఒక సందర్భం చోటు చేసుకుని ఉంది. యేసుప్రభు తన శిష్యులతో కలిసి మరి సీమోను ఇంట
ఆయన విందుకు పిలువబడినప్పుడు 11వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఈ యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని వ్రాయబడుతుంది. ప్రియులారా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు రావడానికి గల కారణమేమిటి? తన యొక్క పాపపు స్థితి ఏం చేసిందంటే, మరి ఒకవేళ సుఖపడవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి ఆనందాన్ని అనుభవించవచ్చు, కానీ అంతరాత్మలో ఒక వేదన ఏంటి అంటే, ఏంటి ఈ బ్రతుకు? ఇది నిజమైన ఆనందమేనా? ఒకవేళ నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? మరి ఇక్కడ ఆనందిస్తున్నాను కానీ నిత్యము నరకములో నేను వేదన చెందాలి. అయితే ఈ లోకంలో మరి ప్రభు నిమిత్తము దుఃఖపడేటువంటి పరిస్థితులు, లేకపోతే వేధించబడేటువంటి పరిస్థితులు, శ్రమను అనుభవించేటువంటి పరిస్థితులు నా జీవితంలో నేను ఎదుర్కొన్నప్పటికీ కూడా పరలోకంలో సుఖపడతాను. ఆ నిత్యత్వం నాకు కావాలి, ఆ యేసే నాకు కావాలి. ఈ యేసే పాపములను పరిహరించేటువంటి వాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినటువంటి వాక్యము నమ్మదగినటువంటిది కదా. నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. పాపులను నేను పిలువ వచ్చి తిని ఆయన అన్నాడు కదా. కనుక అనేక మంది జక్కయ్య లాంటి వాళ్ళు తమ పాపములను ఒప్పుకొని యేసే దగ్గరికి ఉంటుంటే నా బ్రతుకు కూడా నేను మార్చుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటిదే. ప్రియులారా, ఆమె ఆ యొక్క ఈలోక సంబంధమైనటువంటి సంతోషాన్ని ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖముగా మార్చుకొని ఏం చేస్తూ ఉంది అంటే, ఆ పరిసయ్యుని ఇంట యేసు ప్రభువు వారు కూర్చున్నటప్పుడు పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. మరి ఆ కన్నీరు అనగా ఆ కంటి నుంచి కారబడినటువంటి ఆ కన్నీరు యేసు పాదముల మీద పడింది ప్రియులారా. ఆమె విస్తారంగా యేసయ్యను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. ఈ లోక సంబంధమైనటువంటి అవసరతల నిమిత్తం మనం ఎన్నో మార్లు నాకు అది లేదు, ఇది లేదు, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, నా స్థితి ఏంటి ఇలాగైపోయింది, ఈరోజు కష్టం రేపు కష్టం, ఈరోజే కష్టం అంటే రేపు ఎట్లా అనేటువంటి ఆలోచన, పిల్లల్ని ఎలా చదివించుకుంటాం, ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు అమ్ముకోవాలా, పొలం అమ్ముకోవాలా, లేకపోతే బంగారం అమ్ముకోవాలా, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనకి దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటుంటాయి. అంతకంటే ఎక్కువగా ప్రియులారా, ఇవన్నీ కూడా మనకి కావాలని యేసయ్యకి తెలుసు. మనం ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో ఏడవలసినటువంటిది ఏంటి అంటే, దుఃఖపడవలసినటువంటిది ఏంటి అంటే, మరి మన యొక్క పాపముల విషయమై, మన యొక్క బ్రతుకు మార్పు విషయమై మనము మరి దుఃఖపడాలి ప్రియులారా. ఎన్ని ఉన్నా ఈ లోకంలో చివరికి మిగిలేది దుఃఖమే. కానీ ఎన్ని ఉన్నా లేకపోయినా మన హృదయము ప్రభునందు నిత్యము ఆనందించాలి అంటే గనక మన హృదయంలో కలిగేటువంటి ఆ యొక్క మార్పును బట్టి మనం పశ్చాత్తాపడి మన పాపముల విషయమై దేవుని సన్నిధిలో మనము ఏడవవలసి ఉంది. ఇదే విషయాన్ని లోకసువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో వ్రాయబడి ఉంది. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. సమాధానము గలదానవై వెళ్ళు, పాపమనే హృదయ భారముతో వచ్చావు, ఈ బంధకాల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ వ్యసనాల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని అనుకుంటున్నటువంటి ఆమెకు ఆ యేసయ్య క్షమించుట ద్వారా ఆమె పాపములు క్షమించబడి ఆమె సమాధానంతో వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో యేసుప్రభువు వారు ఇది చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు. పక్షవాత రోగి విషయంలో ఆయన అంటూ ఉన్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నారు. ఈ స్త్రీతో కూడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు సమాధానము గలదానవే వెళ్ళుము అని ఆయన అన్నారు. ఆమె దుఃఖము సంతోషంగా మారిపోయింది. ఆమె దుఃఖములో పుట్టుకొచ్చినటువంటి ఆ పశ్చాత్తాపం, మారు మనసు ఆమెకు ఆనందాన్ని కలుగజేసింది ప్రియులారా.
అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు వ్రాస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు మనం చూస్తే, మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచు ఉన్నాను. ఏంటి నా మాటలు వీళ్ళకి ఎంత దుఃఖాన్ని కలుగజేసే? నా యొక్క దేవుడు నా ద్వారా పలికించినటువంటి ఆ వాక్య గద్దింపుకు వాళ్ళంతగా నలిగిపోయి వేదన చెందుతున్నారేంటి, దుఃఖపడుతున్నారేంటి, కన్నీరు కాస్తున్నారేంటి, హృదయం నలిగిపోతుందేంటి? ఒకవేళ అది నాకు సంతోషం కాదు, కానీ ఆ దుఃఖము అనేటువంటిది మీలో మారు మనసును కలుగజేసింది. ఆ మారు మనసు మీరు పొంది ఉన్నారు కనుక ఇప్పుడు మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అలా మీరు ఏడ్చినప్పుడు జాలి కలిగింది, నాకు కూడా హృదయంలో బాధ కలిగింది. అయితే మీలో వచ్చినటువంటి ఆ మారు మనసు మాత్రం నాకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఎలాగనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ప్రియులరా, నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఎక్కువగా వాక్యానికి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారంటే, వాక్యంలో మంచి జోక్ ఉందా, లేకపోతే వాక్యంలో ఎలాంటి స్టైల్ వాడబడింది, లేకపోతే వాక్యము ఒక బైబిల్ స్టడీ లాగా అది వివరణాత్మకంగా ఎంత లోతుగా ఉంది అనేటువంటిది చాలామంది ఆలోచన చేస్తున్నారు. వాక్యము వారితో సూటిగా మాట్లాడడానికి కానీ, అది గుచ్చుకొని హృదయంలో దుఃఖము కలిగి మారు మనసు పొందడానికి అనుకూలంగా అది దారి తీసేలాగా కానీ ఇష్టపడట్లేదు. ప్రియుల, పేతురు చేసిన మొట్టమొదటి ప్రసంగము అది పిచ్చపాటి కబుర్లు కాదే, ఏవో జోక్స్ కాదే, లేకపోతే ఏదో ఉపమానాలు కాదే. కొన్నిసార్లు అర్థమవడానికి కొన్ని ఉపమానాలు చెప్పుకోవచ్చు, కానీ ఆ రోజున ఎలాంటి ఉపమానము లేదు. అయితే ఒక మాట చెప్పడం కోసమే ఈ మాట చెప్తా ఉన్నాను. వారు హృదయములో పొడవబడినటువంటి వారై, వాక్యము మన హృదయంలో పొడవబడాలి. నీకేదో ఎంటర్టైన్మెంట్ కాదు చర్చ్ అంటే. వాక్యాన్ని వాక్యంగా బోధించేటువంటి ఆ యొక్క స్థితికి నువ్వు ఇష్టపడాలి. అది నువ్వు కోరుకోవాలి నీ యొక్క జీవితంలో. నీ హృదయం పొడవబడిన వాక్యమే సరి అయినటువంటిది. ఎందుచేతనంటే వాక్యము 2 అంచుల గల ఖడ్గము కలిగినటువంటిదే, కీళ్లను మూలుగులను విభాగించినంత ముట్టుకు దూరుచు అది కార్యసిద్ధిని కలుగజేస్తూ ఉంటుంది. కార్యం చేయలేని వాక్యం ఎందుకు? కార్యం చేయలేనటువంటి బోధలు ఎందుకు? నీ బ్రతుకును మార్చలేనటువంటి హంగమాలు ఎందుకు? అడావుళ్ళు ఎందుకు? చాలామంది పాటలతో సరిపెట్టుకుంటారు, చాలామంది వాయిద్యాలతో సరిపెట్టుకుంటారు, చాలామంది తమకు ఉన్నటువంటి ఆధిక్యతతో సరిపెట్టుకుంటారు. అబ్బా, నేను ఎంత బాగా వాడబడిపోయాను అని. కానీ దేవుడు ఎంతగా నన్ను దర్శించాడో అనేటువంటి మాటకు ఇష్టపడరు కదా. కనుక ప్రియులరా, అపోస్తులైనటువంటి పౌలు యొక్క మాటలు ఏం చేస్తాయంటే వారిని దుఃఖపెట్టి ఆ దుఃఖములో మారు మనసును వారికి కలుగజేసే. ప్రియులారా, అందుచేత 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. దైవ చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. దేవుని యొక్క వాక్యము ఆ దుఃఖంలో మారు మనసును కలుగజేస్తుంది. మనందరికీ కూడా తెలుసు కదా, నాతాను అనేటువంటి ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు, రాజా నువ్వు చేసింది చాలా తప్పు అనగానే కన్నీరు మున్నీరై ఆ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాటలు పలుకుతున్నాడు. నీ రక్షణానందాన్ని నా యొద్ద నుంచి దూరం చేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకు, స్థిరమైన సమ్మతి కలిగినటువంటి మనసు నాకు దయచేయి, విరిగి నలిగినటువంటి హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలులు, అప్పుడు సర్వంగ హోమములు నీకు అంగీకృతములగును అని అంటూ ఉన్నాడు కదా. ప్రియులరా, ఈ మారు మనసుతో కలిగినటువంటి ఆరాధన దేవునికి చేసినప్పుడు అది దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. ప్రియులరా, నేటి దినాల్లో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే
నామకార్థ క్రైస్తవ జీవితం ఎక్కువైపోయింది. ట్రెడిషనల్గా అది మారిపోతుంది, ఆచార వ్యవహారాలతో కూడినటువంటిదిగా ఉంటుంది. కానీ అంత మట్టుకు అక్కడ మట్టుకు ఓకే, బయటకు వచ్చిన తర్వాత మామూలే, మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మామూలే. లోకంలో లోకస్తులుగా, దేవుని మందిరంలో దేవుని బిడ్డలుగా చాలామంది నటించేస్తూ ఉన్నారు. ఈ వేషధారణ అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. మీరు దుఃఖపడండి, అప్పుడు మీరు ఓదార్చబడతారు. నీ పాపములు నేను క్షమించాను అనేటువంటి మాట వినగానే మన హృదయంలో నేను పాపాత్ముడిని, పాపాత్మురాలను అనేటువంటి ఆ యొక్క బాధ తొలగిపోద్ది. నా జీవితంలో ఒక కన్ఫర్మేషన్ కొరకు నేను ఎక్కువగా దేవుని సన్నిధిలో ఖర్చి ప్రార్థన చేస్తూ ఉన్నటప్పుడు ప్రభు నాతో 3 మార్లు మాట్లాడారు. అప్పుడు నాకు సరైనటువంటి కన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన నేరుగా నాతో అన్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని. కనుక ప్రియులారా, ఆ మాట మనకి ఎంత ఆనందాన్ని కలుగజేస్తుంది. అవునా, నా మీద పాపభారం లేదా, నా పాపములన్నీ కూడా ఆయన వీపు వెనుక వేసుకుని ఉన్నాడా, దేవుడు నన్ను అంగీకరించాడా, తన బిడ్డగా చేసుకున్నాడా అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ మనకి కావాలి ప్రియులారా. మన మనుషులముగా జీవితంలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు మనకి రాకుండా ఉండవు, అవి వస్తూనే ఉంటుంటాయి. అయితే దీన్ని ఒక వ్యక్తి ఎట్లా చెప్పాడు అంటే, మన నెత్తి మీద ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు ఎగురుతూనే ఉంటుంటాయట. అయితే అవి వాలి మన నెత్తి మీద గూడు పెట్టుకునే అంత అవకాశం వాటికి ఇవ్వకూడదంట. అంటే తలంపులు, ఆలోచనలు, చూపులు అనేటువంటివి సహజంగా కలుగుతాయి, కానీ అది క్రియారూపకమైనటువంటి పాపముగా మారకూడదు. అప్పుడే దాన్ని ఎదిరించి, అప్పుడే మన పరిశుద్ధతను మనము కాపాడుకొనవలసి ఉంటుంటుంది ప్రియులారా. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన యొక్క గొప్ప స్వరము చెప్పుట వింటిని. దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. ప్రియులారా, ఇలాగున్న భౌతికమైనటువంటి అవసరతల గురించి, తాను పాపిని అని ఒప్పుకునే విషయంలో కన్నీరు గార్చుట. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, క్రైస్తవ్యాన్ని బట్టి మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు, మతోన్మాద శక్తుల వలన కలుగుచున్నటువంటి శ్రమలు, క్రైస్తవులు హింసించబడుట, క్రైస్తవులు హత్య చేయబడుట, క్రైస్తవులు హతసాక్షులుగా వారు మరణించవలసినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కుటుంబాలకు, క్రైస్తవ సమాజానికి దుఃఖం కలుగజేస్తాయి. కానీ చివరిగా చెప్పబడినటువంటి మాట, పరలోకంలో మీరు చేర్చబడు నిమిత్తము, ఇక అక్కడికి మీరు చేర్చబడిన తర్వాత అక్కడ దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఉండదు, మొదటి సంగతులన్నీ కూడా గతించిపోయాయి. కనుక ప్రియులరా, మూడింటి కొరకు ఈ రోజున మనం ధ్యానం చేస్తాం. ఒకటి, భౌతికమైనటువంటి అవసరతల నిమిత్తం కార్చేటువంటి కన్నీరు, పడేటువంటి దుఃఖం. రెండవది, మన యొక్క హృదయ శుద్ధి కొరకు మనం ఏడ్చేటువంటి ఆ ఏడుపు. మూడవదిగా, క్రైస్తవులమై మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి, నిందలను బట్టి పడేటువంటి వేదన. వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనకి విడుదల ఇస్తానని అంటూ ఉన్నాడు. ఎటువంటి స్థితిలోనైనా మీరు దుఃఖపడితే కనుక నేను ఓదారుస్తాను. దుఃఖపడకుండా మీరు ఉన్నట్లయితే అది ఆ బాధ, ఆ సమస్య శాశ్వతంగా మీకు ఉండిపోద్ది. అయితే మీ కన్నీటిని నేను తుడుస్తాను, మీ హృదయ వేదన నేను అర్థం చేసుకుంటాను, మీకు ఓదార్పునిస్తానని యేసుప్రభువు వారు అంటున్నారు. కనుక ఈ సమయంలో మనం పడుతున్న శ్రమ, దుఃఖం ఎలాంటిది, అది దేవుని సన్నిధిలో మనం వెళ్ళబుచ్చినట్లయితే దేవుడు మనల్ని ఓదార్చేటువంటి వాడిగా ఉండబోతూ ఉన్నాడు. నీ దుఃఖం ఏదైనా, నీ హృదయ వేదన ఏదైనా, మనుషులు నిన్ను నిందించినా, అవమానపరిచినా, మనుషులు నీకు నష్టం కలుగజేసిన నీ దుఃఖమును దేవుడు చూస్తున్నాడు.
నీ హృదయ వేదన దేవుడు చూస్తున్నాడు. తగిన విధంగా సహాయపడి ఆయన నిన్ను ఓదారుస్తాడు. ఆయన భర్త లేని విధవరాలి పక్షంగా, తల్లిదండ్రులు లేనటువంటి అనాథుల పక్షంగా ఉండేటువంటి దేవుడై ఉంటుంది. నిరుపేదల పక్షంగా ఉండేటువంటి వాడే, ఒంటరి వారి పక్షంగా ఉండేటువంటి వాడే ఉంటూ ఉన్నాడు. మన దుఃఖము ఆయనకు తెలిసే ఉన్నది. మన దుఃఖము ఆయన యొక్క కవిలలో అది కనబడుచు ఉన్నది. కనుక ఆయన మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును కూడా తుడిచేటువంటి వాడై ఉంటున్నాడు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానములతో పంట కోస్తాడు. అటువంటి సంతోషమును నీవు దేవుని యొక్క సన్నిధిలో పొందాలి అంటే నీ హృదయాన్ని విప్పి కుమ్మరించి దేవుని సన్నిధిలో కన్నీరుగాచి ప్రార్థన చేస్తే ప్రభువుని మనవి ఆలకిస్తాడు. తగిన విధంగా నిన్ను ఓదార్స్తాడు. దేవుని యొక్క కృప మనందరికీ కూడా తోడై ఉండును గాక. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఘనమైన మా తండ్రి నీకు వందనాలు. ఏ విషయంలో దుఃఖపడుతున్నామో, ఎంతగా దుఃఖపడుతున్నామో అది మీకు తెలిసే ఉన్నది ప్రభువా. మా యొక్క దుఃఖానికి మీరు విలువ కట్టి నాయన మమ్మల్ని ఓదార్చేటువంటి దేవుడివై ఉంటూ ఉన్నాం. ఇదిగో దుఃఖం ఇకొన్న ఉండదు అని నీ యొక్క వాక్యము సెలవిచ్చినటువంటి రీతిగా, మీ దుఃఖ దుఃఖములు సమాప్తమగునని మీరు సెలవిచ్చినటువంటి రీతిగా ఆ దుఃఖములో దొరికేటువంటి ధన్యత నీ ఓదార్పే. కనుక మాకెన్ని బాధలు ఉన్నా నీ సన్నిధిలో ఒక బిడ్డ వలె నాయన తండ్రి అయినటువంటి నీతో చెప్పుకున్నటప్పుడు మా ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుడవు. ఎవరు ఎటువంటి దుఃఖంలో ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారు కన్నీరు గాచి నీ సన్నిధిలో విలపించడం ద్వారా మీ ఆదరణ ఓదార్పు దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. మరలా దైవ వర్తమానం ద్వారా మిమ్మల్ని కలుసుకునే పర్యంతం దేవుని యొక్క కృప మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.